రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రేపటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇక ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల వరకు విద్యార్థులు తమ బయోడేటాలోని ఓఎంఆర్ షీట్లో వివరాలను పరిశీలించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు నిమిషం ఆలస్యంగా వచ్చినా విద్యార్థులను లోపలికి అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. రేపటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8 గంటలకే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 8 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల వరకు విద్యార్థులు తమ బయోడేటాలోని ఓఎంఆర్ వివరాలను పరీక్షించుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఈసారి ఎగ్జామ్స్ కు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 4,78,718 మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాగా 5,02,260 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల కోసం 1,521 సెంటర్లను ఏర్పాటు చేశారు. వీటిలో 50% ప్రైవేటు కాలేజీల్లోనే ఉన్నాయి. పరీక్షలకు మొత్తం 27,900 మంది ఇన్విజిలేటర్లను నియమించామని అధికారులు తెలిపారు. వీరితో పాటు 200 మంది సిట్టింగ్ స్క్వాడ్స్, 75 మంది ఫ్లయింగ్ స్క్వాడ్లను రంగంలోకి దించుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామన్నారు అధికారులు. ప్రతిరోజు కలెక్టర్లు, పోలీసు అధికారులు పరీక్షా కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని బోర్డు అధికారులు తెలిపారు. గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న సిబ్బందిని పరీక్షా విధులకు దూరంగా ఉంచామన్నారు ఇంటర్ బోర్డు అధికారులు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే 2 పోలీసులు, ఎక్కువగా ఉంటే 5గురితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే సిబ్బంది కూడా సెల్ ఫోన్లు వెంట తెచ్చుకోవద్దని, ఒకవేళ తెచ్చుకున్నా వాటిని బీరువాల్లో పెట్టేయాలని, పెట్టిన దాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేయాలని బోర్డు అధికారులు ఆదేశాలిచ్చారు. తనిఖీ అధికారులు సైతం ఫోన్లను తీసుకురావద్దని స్పష్టం చేశారు. విద్యార్థులందరూ కాలేజీలతో సంబంధం లేకుండా ఆన్లైన్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓజా. కాలేజీలు వేధిస్తే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. హాల్ టికెట్ పై ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీతో పాటు మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడామన్నారు. పేరెంట్స్ కూడా పిల్లలు టైం కు సెంటర్ కు చేరుకునేలా చూడాలన్నారు శృతి ఓజా. ఎగ్జామినేషన్ సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా వారీగా, సెంటర్ వారీగా అన్ని కూడా పకడ్బందీగా విత్ టేకింగ్ ఆల్ కేర్ అండ్ ప్రికాషన్స్ జరుగుతున్నాయి. టైమింగ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ 9 o'clock to 12 o'clock ఉంది. ఎగ్జామినేషన్ సెంటర్ గురించి ఇప్పుడు 1,521 సెంటర్స్ ఉన్నాయి ఫుల్ స్టేట్ లో. 9,80,978 నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. ఫస్ట్ ఇయర్ 4,78,718, సెకండ్ ఇయర్ 5,02,260 స్టూడెంట్స్ అపియర్ అవుతున్నారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాయాలన్నారు విద్యాశాఖ అధికారులు. హాల్ టికెట్ లో ఏదైనా పొరపాటు జరిగితే సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ తో సరి చేయించుకుని రావాలని సూచించారు. ఈ పరీక్షల కోసం రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా బోర్డులో సైకలాజిస్టులను కూడా అందుబాటులో ఉంచామన్నారు శృతి ఓజా. విద్యార్థులు ఎటువంటి అపోహలు లేకుండా పరీక్షలు రాయాలన్నారు. జిల్లా లెవెల్లో కూడా అందరూ విత్ ఫుల్ ప్రిపరేడ్నెస్ ఉన్నారు. అండ్ ఈసారి there will be no issues. స్మూత్ గా, ప్రశాంతంగా, పీస్ఫుల్ గా, స్టూడెంట్ ఫ్రెండ్లీ అన్ని అరేంజ్మెంట్స్ కూడా, డ్రింకింగ్ వాటర్ సంబంధించి, మన డెస్క్ సంబంధించి అన్ని అరేంజ్మెంట్స్ కూడా 100% మనం రెడీ ఉన్నాము ఫర్ దిస్ ఎగ్జామ్. ఎలాంటి ప్రాబ్లమ్, ఇష్యూస్ రాకుండా ఇది ఈ ఇయర్ చాలా స్మూత్ గా నడుస్తుంది. ఆల్రెడీ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా వితౌట్ ఎనీ ఇష్యూస్ స్మూత్ గా నడిచింది.
ఇక పరీక్షా కేంద్రంలో విద్యార్థులు ఎవరైనా మాస్ కాపింగ్ కు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇంటర్ బోర్డు అధికారులు. గతంలో జరిగిన తప్పులు ఈసారి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.